హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ హబ్. ఈరోజు ఎంఎస్ వర్డ్ చెప్పబోతున్నాను. ఇందులో ఏంటంటే డీటెయిల్గా చెప్తాను, పాయింట్ టు పాయింట్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటని వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ ఆప్షన్ ఎలా ఉపయోగించుకోవాలంటే అన్నది. సో ట్యాబ్స్ వైజ్ చెప్తాను. అలాగే ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేజర్గా ఉండే మెయిల్ మ్యాచ్ కానీ పారాగ్రాఫ్ డిజైనింగ్ కానీ సో ఇటువంటి వాటి గురించి టిప్స్ అండ్ ట్రిక్స్లా చెప్తాను. ఓకే, ఫస్ట్ టాపిక్లోకి చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక డాక్యుమెంట్ తీసుకోండి, వర్డ్ డాక్యుమెంట్. ఓకే, ఈ వర్డ్ డాక్యుమెంట్ ఫస్ట్ ట్యాబ్ ఏంటంటే హోమ్లో ఇవన్నీ ఉన్నాయి చూసారా, క్లిప్ బోర్డ్ ఉంది కదా, ఇది సబ్ ట్యాబ్ అనమాట, సబ్ కమాండ్ అని అనుకోవచ్చు. సో ఇందులో మనకి పేస్ట్, కట్, కాపీ, ఫార్మేట్, పెయింట్ ఉంది. కట్ కాపీ గురించి అందరికీ తెలిసిందే, కాపీ చేయడం, పేస్ట్ చేయడం టెక్స్ట్ని ఎలా ఉంటుంది. ఈ ఫార్మేట్, పెయింటర్, పేస్ట్, ఈ రెండు రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పేస్ట్ ఫామ్, ఇది పేస్ట్ ఉంది చూసారా. సో ఆల్రెడీ నేను ఒక టెక్స్ట్ని కాపీ చేశాను, యూఆర్ఎల్ కాపీ చేశాను. సో అది క్లిప్ బోర్డ్లో ఉంది కాబట్టి అది ఇక్కడ చూపిస్తుంది. సో అదే నేను ఫార్మేటింగ్ మెచ్ చేశాను అనుకోండి, మారుతుంది. సో ఇట్లా అనమాట. కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే ఇది ఇంకా లింక్ కింద పనిచేయదు అనమాట, ఓన్లీ ఇలాగే ఉంటుంది చూసారా. అది నేను కంట్రోల్ జెడ్ చేసి ఇక్కడ పేస్ట్లాకి వెళ్ళి సపోజ్ ఇది తీసుకున్నా టెక్స్ట్, ఇక్కడ చూసారా మనకి పాపప్ వచ్చింది, కంట్రోల్ ప్లస్ క్లిక్ టు ఫాలో లింక్. కంట్రోల్ ప్రెస్ చేసి నేను ఈ లింక్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆ సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఏంటంటే యూఆర్ఎల్ అనమాట. ఫస్ట్ ఏమో మనం చూసింది ఏంటంటే యూఆర్ఎల్ తీస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, ఇది యూఆర్ఎల్. ఇక్కడికి వచ్చి కీప్ టెక్స్ట్ అంటే ఇది టెక్స్ట్, అంటే మనం ఇది మోడిఫై చేసుకోవచ్చు. ఇది యూఆర్ఎల్లా ఉంది. సమ్ లింక్స్ మనం వికీపీడియాలో కానీ టెక్స్ట్ని కాపీ చేసుకున్నాం అనుకోండి, ఇందులో పేస్ట్ చేసినప్పుడు సో ఆ లింక్స్ని తీసేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది క్లిప్ బోర్డ్ సంబంధించి అనమాట. క్లిప్ బోర్డ్లో ఉన్న డేటా మనం ఎక్కడైనా కాపీ చేసుకోండి, ఇక్కడికి వస్తుంది. పేస్ట్ స్పెషల్ ఉంది అనుకోండి. పేస్ట్ స్పెషల్ ఏంటంటే ఒక్క నిమిషం చూపిస్తాను. పేస్ట్ స్పెషల్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది కదా. సో అన్ఫార్మాటెడ్ ట్యాబ్, హెచ్టిఎంఎల్ ఫార్మేట్, ఇలాగే హెచ్టిఎంఎల్ ఫార్మేట్ అంటే ఆ ఫార్మేట్లో ఉంటుంది. సో ఆ ఫార్మేట్ అనమాట. ఇప్పుడు మనకు టెక్స్ట్ కావాలన్నా టెక్స్ట్లోకి వస్తుందన్నమాట. సో అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ ఇలా నేను ఇక్కడ ఎంటర్ చేశాను కాబట్టి అది అలా అయింది. ఎంటర్ చేయకుండా ఉంటే అలా మారకుండా ఉంటుంది. ఓకే, ఇక మనం డబుల్ క్లిక్ చేసినా లింక్ ఓపెన్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫార్మేట్ పెయింటర్. ఫార్మేట్ పెయింటర్ చెప్పాలంటే ఒక పారాగ్రాఫ్ ఒకటి తీసుకోవాలి, ఈక్వల్ టు RAND బ్రాకెట్లో మీకు 5 ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలంటే అన్ని పారాగ్రాఫ్స్ వస్తాయి. సపోజ్ నేను ఈ పారాగ్రాఫ్కి ఒక ఫార్మేట్ ఏదైనా ఇచ్చాను. సో రెడ్ ఫార్మేట్ ఉంది, నాకు ఈ ఫార్మేట్ ఈ పారాగ్రాఫ్ మొత్తం కావాలి. సో దీన్ని కాపీ చేయండి, ఇక్కడ ఫార్మేట్ పెయింట్ మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. సారీ, ఓకే, ముందు దీని మీద కాపీ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేయాలి. కాపీ చేశారు కదా, ఫార్మేట్ పెయింట్ క్లిక్ చేయండి. ఫార్మేట్ పెయింట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మారింది చూసారు. ఇక్కడ దీని మీద కష్టపెట్టుగానే ఇక్కడ బ్రష్ కింద వచ్చింది చూసారా, మనం అంత సెలెక్ట్ చేసుకుంటే అంత ఆ ఫార్మేట్ అప్లై అయిపోతున్నాము. ఇది ఫార్మేట్ పెయింటర్. కట్ కాపీ గురించి తెలిసిందే కదా, ఇంకా దాని గురించి చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫాంట్, ఎక్కువగా యూజ్ చేసేది అనమాట. ఇదేంటంటే ఫాంట్ ఫ్యామిలీ, మనం ఏరియల్ కానీ క్యాలిబ్రీ కానీ డిఫరెంట్. సో ఇది క్యాలిబ్రీలో ఉంది. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ రామ్లో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మనకు డిఫరెంట్ ఉన్నాయి చూసారు ఇక్కడ ఇందులో. సో టైమ్స్ ఆఫ్ రామ్ పెడతాం, చూసారు కదా. ఈ ఫాంట్ స్టైల్ చూసారా, ఇది ఈ ఫాంట్కి తేడా ఉంది. టైమ్స్ ఆఫ్ రామ్లో ఉంది, ఇది క్యాలిబ్రీలో ఉంది. ఇది ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి, ఏదైనా ఫాంట్ సైజ్ పెంచాలని అంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫాంట్ పెంచగలం ఇలాగనమాట, ఎంత సైజు కావాలంటే అంత సైజు. సో దీని పక్కన ఉంది చూసారు కదా ఏ బటన్,
దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెస్ చేయగానే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ పక్కన ఉంది చూసారా ఏ సింబల్, మైనర్ ఏ, దీన్ని ప్రెస్ చేయగానే డిక్రీజ్ అవుతుంది అనమాట ఫాంట్ సైజ్. ఓకే, దీని పక్కన ఏ అని చూసారా, ఈ కేస్ మార్చుకోవచ్చు అనమాట. సెంటెన్స్ కేసా, లోయర్ కేసా, అప్పర్ కేసా. సపోజ్ ఇవన్నీ అప్పర్ కేసులు కావాలి, ఎలా అని మార్చుకోవచ్చు. సపోజ్ ఇవన్నీ సెంటెన్స్ కేసులో కావాలి, ఇలా మార్చుకోవచ్చు. నాకు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ కావాలనుకున్నాను, ఇలా మార్చుకోవచ్చు. టోగల్ కేస్ ఇలా అనమాట. సో డిఫరెంట్గా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. కిందకు వచ్చేసరికి మనం బోల్డ్, ఇలా బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, అండర్లైన్ కావాలంటే అండర్లైన్. ఈ అండర్లైన్లో థిక్నెస్ డబుల్ అండర్లైన్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు ఇక్కడ ఏదైనా పారాగ్రాఫ్, ఏదైనా ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. సో మన ఇక్కడ అండర్లైన్ కలర్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. సో నేను రెడ్ పెట్టుకోవాలి అనుకోని రెడ్ వస్తుంది, ఇక్కడ రెడ్ వచ్చింది చూసారా. సో ఆ విధంగా అనమాట. లైన్ త్రూ అనమాట. ఈ లైన్ త్రూ అంటే మనం దీన్ని క్లిక్ చేయగానే స్ట్రైక్ అవుతుంది. సో ఆ డేటా మనం డిలీట్ చేయకూడదు అనుకుంటున్నాము, తర్వాత ఎప్పుడైనా మాడిఫై చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇలా పెట్టచ్చు. సో ఈ యాక్సెస్ స్క్వేర్, అలాగే సబ్స్క్రిప్షన్, సూపర్ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. మనం సపోజ్ ఈ వర్డ్ ఏదన్నా మ్యాథ్స్ సంబంధించి ఏమన్నా ఈక్వేషన్స్ కానీ వేస్తున్నాం అనుకోండి, సో అలాంటి టైంలో యూజ్ చేయొచ్చు. సపోజ్ x2 ప్లస్ y2 = 5 పెట్టుకున్నాం. సపోజ్ ఇది ఉంది, ఇది స్క్వేర్ రూపంలో కావాలి మనకి. ఇక్కడ దీని మీద ప్రెస్ చేయగానే సెలెక్ట్ చేసుకొని స్క్వేర్ అవుతుంది. అలాగే ఇది కూడా స్క్వేర్. అలాగే సబ్స్క్రిప్షన్ కింద కావాలంటే కింద చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, ఇది సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. ఏదైనా ఈక్వేషన్ వేసినప్పుడు ఈ ట్యాబ్ మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. సపోజ్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూసారా, డిఫాల్ట్గా ఉండదు అనమాట. అలా ఏదైనా టెక్స్ట్ని హైలైట్ చేయాలన్నా గ్రో పెట్టుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్. ఈ విధంగా అనమాట. ఏమైనా హైలైట్ చేయాలన్నా చాలా ఆప్షన్, చాలా బాగుంటాయి వాళ్ళలో. అవి ఎలా యూజ్ చేసుకోవాలని తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవచ్చు ఇలా, ఈ విధంగా. నో కలర్ అంటే నో కలర్. అదేవిధంగా టెక్స్ట్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. రెడ్ కావాలంటే రెడ్, బ్లాక్ కావాలంటే బ్లాక్, ఈ విధంగా అనమాట. ఆల్రెడీ కలర్లో ఉంది కదా బ్యాక్గ్రౌండ్కి, దానికి మిక్స్ అవుతూ ఉంటుంది. సో ఇంకా బాగా అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ లేని తీసుకున్నాం అనుకో, మనకి క్లియర్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇది ఫాంట్ కమాండ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఇక్కడ పైన ఈ బట్టలు చూపిస్తుంది, ఎరైజ్ అనమాట, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. ఇప్పుడు నాకు ఈ ఫార్మాటింగ్స్ ఏమి వద్దనుకోండి, సో సెలెక్ట్ చేయండి. మొత్తం సెలెక్ట్ చేసి దీన్ని ప్రెస్ చేయండి, పోతుంది మొత్తం. ఓకే, అప్లై చేసింది ఇలా అనమాట. ఈ టెక్స్ట్ మాత్రం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, సో ఇది పోవాలంటే ఈ ట్యాబ్లోనికి రావాలి. ఇక్కడికి వచ్చి నో కలర్ తీసుకోవాలి. ఓకే, ఇది ఫాంట్ ట్యాబ్ గురించి. నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ నేను ఈ పారాగ్రాఫ్ తీసుకుంటాను. =RAND 5. సో నాకు 5 పారాగ్రాఫ్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా లెఫ్ట్లో ఉంది. సపోజ్ ఇదంతా చేశాను, సెలెక్ట్ చేసిన తర్వాత ఇది కంట్రోల్ ఈ ప్రెస్ చేసినా, ఈ బటన్ ప్రెస్ చేసినా మిడిల్లోకి వస్తుంది కదా. మిడిల్లో వస్తే బాగాలేదు కదా, సో రైట్ కూడా బాగాలేదు. ఇది జస్టిఫై అనమాట. సో జస్టిఫై అంటే అటు ఇటు అడ్జస్ట్ చేస్తుంది, కామాలతో ఎండ్లతో సహా. సో మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ అడ్జస్ట్మెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది. అదే జస్టిఫై తీసుకున్నాం అనుకోండి, టెక్స్ట్ని అడ్జస్ట్ చేస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్ అది. అదే మనం పారాగ్రాఫ్ బుల్లెట్స్ కావాలనుకోండి, ఇక్కడ బుల్లెట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ బుల్లెట్స్ అనమాట. ఏదైనా పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు, ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఈజీగా అర్థం అవ్వడానికి బుల్లెట్స్ని ఉపయోగిస్తారనమాట. అలాగే కొన్ని నెంబర్ ఫార్మాట్స్లో ఉపయోగిస్తారు. ఇష్టం ఏది కావాలంటే అలా, ఏబిసిడి కానీ నెంబర్స్ కానీ
ఇలా మనం లెవెల్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్. అలాగే నెంబర్స్ అలాగే ఆల్ లెటర్స్ రావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోండి. ఇన్నర్ ఒక పారాగ్రాఫ్లో ఇంకో పారాగ్రాఫ్ అని, ఒక లైన్లో ఇంకో లైన్ వస్తున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఈ ట్యాబ్ని. సో ఇది అయిపోయింది కదా. సో ఇదేంటంటే లైన్ స్పేస్ అండ్ పారాగ్రాఫ్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బేసిక్ 1.0 ఉంది, 1.5 అంటే కింద ఉంది, 1.5 అంటే పెరుగుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ క్లిక్ చేసేకొలిది దీని మీద ఇక్కడ చేంజ్ అవుతుంది లైన్ స్పేసింగ్. ఆఫ్టర్ పారాగ్రాఫ్ తర్వాత రిమూవ్ చేయాలి స్పేస్ని బిఫోర్. సో ఇక్కడ చూడండి, నాకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి, ఈ పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ మొత్తం పైకి వచ్చేసింది. సో నా పారాగ్రాఫ్ పైన స్పేస్ కావాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడికి వచ్చింది, చూసాను. సో ఇక్కడ పారాగ్రాఫ్ స్పేస్ వచ్చింది ఇక్కడ పైన. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇండెంట్ అంటే దీనికి సంబంధించింది. ఇక్కడ చూసారు కదా, కర్సర్ ఎక్కడ పెడుతున్నాను చూడండి, ఇక్కడ ఇండెంట్ చూడండి. సో నేను కర్సర్ ఎక్కడ పెట్టా, ఇప్పుడు ఇండెంట్ పెంచుతున్నా చూడండి, జరుగుతుందా లేదా టెక్స్ట్. ఇలా అనమాట మనం ఇండెంట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఈ విధంగా. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇంకా ఆప్షన్స్ వస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మార్జిన్తో సమానం ఇది. ఓకే, ఇండెంట్ చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫిల్ కలర్. మనం ఈ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు ఇలా. ఇక్కడ దీని ఆప్షన్ ఏంటనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. షేడింగ్ అనమాట, షేడింగ్ ఇవ్వడానికి. సపోజింగ్ ఉంది, సో ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆ షేడింగ్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్కి తేడా ఉంటుంది. సో అక్కడ రిక్వైర్మెంట్ బట్టి ఎలాంటిదైనా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫాంట్ కలర్, ఇది షేడింగ్. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్కి బార్డర్ కావాలనుకుంటున్నాం అనుకోండి, సో మనం బార్డర్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా, ఈ విధంగా. ఆల్ బోర్డర్స్ కావాలంటే టేబుల్ డ్రా చేసుకోవచ్చు ఇలా అనమాట, బాటమ్ బార్డర్. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే షార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదన్నా వర్డ్లో డాక్యుమెంట్లో ఒక 10 సిరీస్ మనం ఇచ్చామనుకోండి, 1 2 3 4 కానీ ఒక టెక్స్ట్ ఇచ్చాం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్స్ట్ యానిమల్ ఇలా సమ్ టెక్స్ట్ ఇచ్చాం. సో నాకు ఇది ఆల్ఫాబెటిక్లో కావాలి. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో మనం సెట్ చేసుకోవచ్చు. చూసారు ఇక్కడ మారింది కదా, ఆల్ఫాబెట్ ఆర్డర్లో వచ్చింది, యానిమల్లో తర్వాత ఎన్ తర్వాత టీ. సో ఇలా అనమాట మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది పారాగ్రాఫ్ ట్యాబ్. సో ఇది డిలీట్ చేసి మళ్ళీ కొత్త తీసుకుంటున్నాను. =RAND 5. కొంచెం ఓపికగా ఉండాలి, వింటే మీకు ఈ ట్యాబ్స్ ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు వర్డ్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం హెడ్డింగ్స్ యూజ్ చేస్తాం కదా. సో డిఫాల్ట్గా ఇందులోనే హెడ్డింగ్స్ ఉంటాయి, వాటిని మాడిఫై కూడా చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ ఈ పారాగ్రాఫ్కి హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నా, GRAPH. సో దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్డింగ్ 1 ఉంది చూసారా, హెడ్డింగ్ 1. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ నాకు ఇలా ఇది నచ్చలేదు, ఈ ఫాంట్ నచ్చలేదు, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మోడిఫై నొక్కండి. మోడిఫై ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ బోల్డ్ కావాలంటే బోల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, ఇలా అనమాట. సో మిడిల్లో కావాలనుకుంటున్నాను ఇలా, జస్టిఫై కావాలనుకున్నాను జస్టిఫై కావాలంటే జస్టిఫై, సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు, ఒక 2 పెట్టుకుంటున్నాను. సో అన్నీ చేసి ఓకే అన్నా. జస్టిఫైలో ఉంది కదా, సో మనం సెంటర్లో పెట్టుకోవాలి అది. సో ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు మిడిల్లోకి వచ్చింది చూసాక డిస్ప్లేలో ఇక్కడ చూపిస్తుంది ఎలా ఏ విధంగా మారుతుంది అన్నది. సో ఇక్కడ మారింది చూసారా పారాగ్రాఫ్ అనేది. అండర్లైన్ కావాలంటే ఇంకా అండర్లైన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, సబ్ టైల్స్ ఇవన్నీ మనం ఇక్కడ మోడిఫై చేసుకొని
ఏదన్నా ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు కానీ బుక్ రాస్తున్నప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే క్లియర్ ఫార్మాటింగ్ అప్లై చేసిందని క్లియర్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి. ఫార్మాటింగ్ క్లియర్ అయిపోయింది కదా. సో ఇది డిఫాల్ట్గా ఇస్తాడు ఇక్కడ ట్యాబ్స్. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా కావాలంటే ఏ విధంగా, ఎలా కావాలంటే అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది స్టైల్స్ కమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్, రీప్లేస్, గో టు. ఎక్కువగా వాళ్ళ మనం Ctrl+H వాడతాం దానికి రీప్లేస్ చేయడానికి. ఫైండ్ చేయడానికి ఏం వాడతాం, Ctrl+F వాడతాం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట పారాగ్రాఫ్. ఇదే షార్ట్కట్ యూజ్ చేయడం మంచిది. లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైండ్ అని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. మనకి ఇందులో ఏం కావాలంటే అది చూసుకోవచ్చు. సపోజ్ ఈ పారాగ్రాఫ్లో వాంట్ అనే వర్డ్ కావాలి. చూద్దాం వాంట్ అనేది లేదైంది. బటన్స్ అనేది చూద్దాం. చూసారా, బటన్ ప్రెస్ చేయగానే 2 రిజల్ట్స్ ఉన్నాయి. సో స్పెల్లింగ్ అనే ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మనం చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే గో టు, ఇక్కడ అడ్వాన్స్డ్ ఫైండ్ ఉంది. అంటే 2-3 డాక్యుమెంట్స్ మీరు ఓపెన్ చేశారనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు యూజ్ అవుద్ది అనమాట. ఓకే, సో ఇందులోనూ గోటు ఉంది కదా. సో ఈ గోటులోంచి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ వర్డ్ దగ్గరికి వెళ్ళచ్చు. సపోజ్ బటన్ అని ఉంది. ఓకే, ఎందుకు చూపించాలంటే బాగా లెంత్ ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి కామెంటు, ఇవన్నీ ఫీల్డ్స్ ఇచ్చారు కదా. సో ఒక బుక్ రాస్తున్నప్పుడు కానీ, ఆర్టికల్ రాస్తున్నప్పుడు కానీ, ఇవి సెక్షన్స్ కానీ, కామెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి నోట్ చేసుకున్నప్పుడు. సో మనం వెతుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కామెంట్ అని ప్రెస్ చేసి ఇక్కడ ఎంటర్ చేయగానే ఏం కావాలన్నది సో వెంటనే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ రీప్లేస్ Ctrl+H. ఇప్పుడు బటన్ వర్డ్ ఉంది కదా, దాని ప్లేస్లో నేను క్లిక్ అని పెడదాం. క్లిక్ అనే ఒక వర్డ్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఆ పారాగ్రాఫ్లో ఎంత ఉంటే అంత రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. రీప్లేస్ అయిపోయింది. 2 రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, రీప్లేస్ అయిపోయింది. చూసారా, ఇక్కడ సెలెక్ట్ మామూలుగా మనం మౌస్ పాయింటర్ నొక్కి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే దీని ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎన్ని ఆప్షన్లు ఏంటంటే కీబోర్డ్ బాగా యూజ్ చేయడం వచ్చింది అనుకోండి, దీని మౌస్ అసలు టచ్ చేయని అవసరం లేదు. అన్ని కీబోర్డ్ ద్వారా ఈ ఆప్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఈ షార్ట్కట్ కీస్ కూడా ఒక ట్రిక్ ఉంది, అది కూడా ఈ కోర్స్ పూర్తి లోపలే చెప్తాను. సెలెక్ట్ ఆల్. సో ఇది ఎడిటింగ్ సంబంధించి అనమాట. సో ఇది హోమ్ ట్యాబ్ గురించి. మిగిలిన ట్యాబ్ గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.